రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇంకోసారి ఈ అంశం తెరపైకి రావడం చూస్తున్నాం. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అవ్వడం, ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏమన్నా వెళ్తుందా అన్న చాలా మందికి అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి. సో ఈ కేసు మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా లేదా అని డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. సో లిక్కర్ స్కామ్ ఆ మధ్య ఫుల్ హడావిడి జరిగింది, హంగామా జరిగింది, అందరూ అరెస్ట్ అయిపోతారేమో అన్న అభిప్రాయాలు కలిగాయి. కాకపోతే మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి తెరపైకి రావడం చూస్తున్నాం మేడం. సో కదలికలు వచ్చాయి. మరి ఇది కదలికలు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని రీచ్ అవుతాయా మేడం? ఇప్పుడు మీకు కదలికలు ఎంత వరకు వచ్చాయంటే, మళ్ళీ రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యారంటే కదలికలు చాలా దూరం వెళ్ళినట్టేగా. అవును. ఒక నాగేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యాక అతను పర్సనల్ అసిస్టెంట్ కాదు, అతను పొలిటికల్ అసిస్టెంట్ అని చెప్పుకునే స్థితికి సాక్షి వచ్చిందంటే భయపడ్డట్టేగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న తికమక ప్రెస్ మీట్ పెట్టాడంటే భయపడుతున్నట్టేగా. 2 కోట్లు తీసుకోకండి, కోటి ఇస్తాను తీసుకోండి అని వచ్చాక, ముఖ్యమంత్రి అయ్యాక అన్నాడంటే దాని అర్థం ఏంటి? అంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళ, లేకపోతే ఆయన తెలివి తక్కువ వాడా, లేకపోతే ఆయన భయపడుతున్నాడా? మక్కతిక ప్రెస్ మీట్ అంటామా? కాబట్టి ఇప్పుడు ఇటుపక్క చంద్రబాబు నాయుడు, పవన్, మోదీ గారు పుష్కర కాలం పదవిలో ఉండి కొనసాగుతున్న వేళ ఒక సదస్సు, దాంట్లో మెయిన్ చంద్రబాబు నాయుడు, అక్కడ అది జరుగుతుంది. ఇక్కడ ఈడీ మొత్తం అంతా కూడా రెడీగా పెట్టుకుని తాడేపల్లిలోకి ఎంట్రీ ఇవ్వబోతుందా? మీకేం గుర్తుకొస్తుంది ఇప్పుడు? లండన్లో జగన్మోహన్ రెడ్డి, అవును, నంద్యాలలో పోలీసులు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరుగుతుందా? అలాగా ఇప్పుడు జరిగితే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బెనిఫిట్ పొందుతారా? ఎందుకంటే నేను ఎన్నికలకి ఏడాది ముందే నేను ప్రజల్లోకి వస్తాను, నేను పర్యటన చేస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నారు కదా. అంటే ఏడాది ముందు ఎందుకు వస్తానని అంటున్నారు? అప్పుడు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చి చెల్లి వల్ల, తల్లి వల్ల, బాబయ్య గొడ్డలిపోటు వల్ల, నారాసుర రక్త చరిత్ర వల్ల, ఇంకో చెల్లి సునీత వల్ల, ఇంతమంది వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇప్పుడు ఈరోజు ఒక తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకో చెల్లి లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏమి మీరు వేయడానికి లేదు, బాబయ్య కేసు ఇంకా తేలలేదు, ఇప్పుడు మీరు ఈడీ కేసుల్లో ఇరుక్కున్నారు. సిట్టు మొత్తం విచారణ పూర్తి చేసి అంతిమ లబ్ధిదారుడు మీరే అని తేల్చాక ఏ రకంగా తప్పించుకుంటారు? మీరు 2 ఏళ్లలో ఎలా బయటకు వస్తారు? చివరి ఏడాదిలో మీరు పాదయాత్ర ఎలా చేస్తారు? ఇప్పుడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే జీవితకాల ఖైదు పడకుండా ఉంటుందా? ఇది ప్రజల్లో ఉన్న సందేహం. ఎందుకంటే ఇవాళ నాగేశ్వర్ రెడ్డి ఏం నోరు విప్పాడో, రాజకేశ్ రెడ్డి ఏం చెప్తాడో, ఇవాళ మొత్తం అందరూ కూడా వేళ్ళన్ని అంతిమ లబ్ధిదారుడి వైపు చూపిస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి ఇరుకునే అవకాశం ఉందా? ఇన్ని సందేహాలు ఉన్నాయి. సో వీటి మధ్య జగన్మోహన్ రెడ్డి నిజంగా భయపడుతున్నాడా? ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నాడా, యలహంకలో ఉన్నాడా, ఎక్కడికైనా పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇది నడుస్తోందండి. సో సిట్ అయితే చాలా అసలు ఎంత పకడ్బందీగా, అసలు ఎన్ని రిపోర్ట్స్ అండి, ఎంతమంది విచారణ అండి, ఎన్ని కాల్ రికార్డ్స్ అండి, అసలు ప్రతి ఒక్కటి ఎన్ని రకాలుగా రసీదులు సేకరించి వీళ్ళు చేసిన లావాదేవీలన్నీ, ఆ షెల్ కంపెనీలు, బంగారం, ఆ ఇన్వాయిజులు, బంగారం తీసుకున్నాడు దొంగ ఇన్వాయిజులు, ఓ పక్క దుబాయ్కి పంపించింది, ఇక్కడి నుంచి మళ్ళా చెక్ పోస్ట్ దగ్గర గోను సంచిలో అట్టపెట్టిలో పంపించినవి, ఇలా ఏది చూసిన 3,600 కోట్లు దుబాయ్, ఇవాళ 40,000 కోట్లు స్కామ్ అంటున్నారు. 40,000 కోట్లైనా 1,00,000 కోట్లు దాటిందా? ఈ డబ్బంతా ఎక్కడ దాచారు? ఇవన్నీ బయటికి రావాలంటే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో డబ్బులు దాచారా, గోడల్లో పెట్టారా, లేదా యలహంక గోడల్లో ఉన్నాయా, లేదు కింద కందకాలు తవ్వి పెట్టారా, లేకపోతే దాన్ని ఏమంటారు అండర్ గ్రౌండ్లో పెట్టారా? ఇవన్నీ తెలియాలి.
ఓకే. ఇవన్నీ తేలాలంటే టైం పడుతుంది. ఉమ్. సో మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం పక్కానా అంటే పక్కానే అని అనిపిస్తోంది. మరి ఈడీ ఎప్పుడు వెళ్తుంది, తాడేపల్లి తలుపులు ఎప్పుడు తడుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. మేడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అని చెప్పేసి అందరూ డిసైడ్ అయిపోయారు. మరి ఇప్పుడు అదే తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేశారని అనుకోవచ్చు. అభిప్రాయం ప్రజల్లో ఏమన్నా కలిగే అవకాశం ఉందా మేడం? ఖచ్చితంగా కలగదు. ఎందుకంటే అలా కలిగి ఉంటే అసలు మొన్న ఎలక్షన్స్ లో 11 సీట్లు ఇవ్వరు. అవును. వాళ్ళు భయపడిపోయారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ మీరు వెళ్ళి అడగండి, అమ్మో మళ్ళా ఆ పాలన, రాక్షస పాలన, ఈసారి ఏం చేస్తాడో అసలు మేము ఉండలేము, ఇంకా ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోవాలంటున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయరు కదా. ఉమ్. ఇప్పుడు బూతులు మాట్లాడించడం, ఆడవాళ్ళని తిట్టించడం అదేం రాజకీయం అండి. అబద్ధాలు చెప్పడం, నేను వస్తాను కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ల తర్వాత వస్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను. నిన్న హాస్పిటల్ దగ్గర సీఎం సీఎం అని నినాదాలు ఏంటండి? అంటే ఒక బాధ్యత గల పౌరుడు, ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు ఇలాగ ప్రవర్తిస్తారా? మీరు చెప్పండి. ప్రజలు కూడా గ్రహించాలండి. అసలు నువ్వు రావద్దు, ఇలా చేస్తే మాకు గొడవలు వద్దు అని చెప్పాలిగా. ఏంటది అసలు? ఒక బజారు మనుషుల్లాగా ఒక ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి మీరు నినాదాలేంటి? అక్కడ పేషెంట్స్ ఏమైపోతారు? అసలు సీఎం సీఎం అని నువ్వు అనిపించుకోవటం ఏంటి? నీకు సిగ్గుండాలి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మాట్లాడటం ఏంటి అసలు? అది ఎంత సీరియస్ అంశం. మీరు 2 కోట్లు ఇస్తారు తీసుకోకండి, నేను వచ్చాక 1 కోటి ఇస్తాను. ఎల్జీ పాలిమర్స్కి నువ్వు ఎంత ఇచ్చావు? అసలు నువ్వు వెళ్ళి పరామర్శించావా అసలు? నువ్వు ఆ ఎండీని ఎయిర్పోర్ట్కి పిలిపించుకుని 50 లక్షలు ప్రభుత్వం, 50 లక్షలు ఎల్జీ పాలిమర్స్ ఇచ్చింది. నీకు గుర్తుంటే కనుక అయితే నేను ఎందుకు వచ్చావు నువ్వు వెంటనే? ఆ రోజు వాళ్ళని పరామర్శించలేదు కానీ అంతమంది చచ్చిపోతే వచ్చిపోని నీ జేబులోంచి ₹1 ఇచ్చావా నువ్వు? మీ పార్టీ తరఫున ₹1,00,000 ఒక్కొక్కళ్ళకి ఏమైనా ఇచ్చావా? అంటే ఈ 3 ఏళ్ళు వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు అలా అనారోగ్యంతో బాధపడుతూ లేకపోతే కుంగి కృషించిపోయి ఆ 2 కోట్లు తీసుకోకుండా తిండికి లేకుండా అల్లాడిపోతారా? ఏం చెప్తాడు? నేను వస్తాను 3 ఏళ్ల తర్వాత, మీరు కళ్ళు మూసుకుని ఉండండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను, అయిన 1 మంత్కి మీకు ₹1,00,00,000 ఇస్తాను. ఆ బుడమేరు వాగు అప్పుడు ₹1,00,00,000 ఇస్తాను, ఏమైంది? ఉమ్. ఇచ్చాడా? అన్నమయ్య డ్యామ్ అప్పుడు ఏమి ఇచ్చాడు? టమాటాలును బంగాళదుంపలు ఇచ్చాడు. ప్రజలు గుర్తించమని చెప్తున్నాను. దయచేసి మీరు తప్పులు చేస్తే మీకే నష్టం. ఇంకా ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఉండదు. భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ని మర్చిపోండి మీరు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.